హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను మురుకులు తయారు చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక బియ్యంతోనూ మినపప్పుతోనూ నేను మురుకులు చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగాను క్రిస్పీగాను ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దామా రండి. ఇది మురుకుల పిండి అండి. ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేశాను. మినపప్పు వేరుగా బియ్యం వేరుగా దోరగా వేయించుకొని నేను మిషన్ ఆడించుకున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం రండి. మురుకులు వేయడానికి కలుపుకుందాం. ఈ పిండిలో సాల్ట్ వేస్తున్నాను. ఈ పిండిలో వెన్నను కరిగించుకొని నేను వేడిగా చేసుకున్నానండి. వేడి వెన్నను వేస్తున్నాను. దీన్ని కలుపుకుందాం. కారం వేస్తున్నానండి. వాము జీలకర్ర కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. దీన్ని నీళ్ళు వేసి కలుపుకుందాం. పిండిని ఈ విధంగా నేను కలుపుకున్నానండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు మురుకులు వేద్దాం. మురుకులు ఒత్తులు తీసుకున్నానండి. నేను ఇందులో పిండి పెట్టుకుంటున్నాను. మురుకులు కాల్చుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మురుకులు వేస్తున్నాను. ఈ విధంగా నేను మురుకులు కాల్చుకుంటున్నానండి. ఈ విధంగా నేను మురుకుల్ని కాల్చుకుంటున్నానండి. ఇలాగే అన్ని కాల్చుకుందాం రండి. అంతే అండి, మురుకులు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగాను క్రిస్పీగాను ఉంటాయి. ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.